సార్ చాలా వరకు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఆర్గానిక్ వస్తువులు ఏవైనా సరే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ, అది మనకు కాదు, అప్పర్ క్లాస్ వర్గాలకే అన్న ఉంది. అది కొంతవరకు నిజం కూడా. ఎప్పుడు సామాన్యులందరికీ అందుబాటులోకి వస్తుందని మీ అవగాహన? అంటే సామాన్యులు కష్టాన్ని నమ్ముకొని పనిచేసేవాళ్ళు. వాళ్ళ కష్టంలో భాగంగా కొన్ని రూఫ్ టాప్ గార్డెన్లో, కిచెన్ గార్డెన్లో 4 టమాటాలు, 4 బెండకాయలు, 4 వంకాయలు, 4 ఆకుకూరలు వేసుకొని దాన్ని బూడి జల్లి దానికి ఆవు గంజరమో పేడనో లేదో ఆ యాప కషాయమో ఏదో చేసి దానికి చుట్టూ ఒక చిన్న కంచె కట్టుకొని దాన్ని ప్రొడక్ట్ చేసుకునే అంత టైము రోజు పెట్టగలిగితే వాళ్ళందరూ ఆర్గానిక్ ఫుడ్ తినచ్చు. కానీ సామాన్యులు కూడా ఇప్పుడు ఈ టేస్టీ ఫుడ్స్కి, ఈ రిఫైన్డ్ ఆయిల్కి, ఫ్రైలకి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్కి వీటికి అలవాటు అయిపోయినారు. వాళ్ళ ఆరోగ్యం అనేది పాడు చేసుకున్నాక మళ్ళీ ట్యాబ్లెట్లో కిడ్నీ రీప్లేస్మెంటో లివర్ మార్పించుకోవచ్చులే, మనకు ఆధార్ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది అనుకుంటా ఉంటారు. కానీ బండిని తీసుకెళ్ళి మీరు ట్రైన్కి గుద్దిచ్చేస్తే దాన్ని ఎంత పెట్టినా రెడీ కాదు. అది సో పచ్చడైపోయింటుంది. దాన్ని ఎంతైనా ఖర్చు పెట్టి రెడీ చేస్తాం. సో మన చేతుల్లో ఉండేటప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకుని చాలా ఇంపార్టెంట్. సో డ్యామేజ్ చేసుకున్నాక ఆ ధైర్యం ఉందే, అది కరెక్టే కాదు. మాకు ఇన్సూరెన్స్ ఉంది, మాకు ఏమైనా చేసుకోవచ్చు, కాబట్టి మనం విచ్చలవిడిగా ఉండొచ్చు అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అందుకనే పెద్దలందరూ సైన్స్తో బతికినారు. అంటే పొద్దున్న లేచినారు, పెందరాలని గూట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం తిరిగి పడుకున్నారు. అంటే నిద్రపోయేటప్పటికి అంతా అరిగిపోతా ఉన్నింది. పొద్దున్నే 3కే మెలకు వచ్చేది, 3 నుంచి ఆ బ్రహ్మముహూర్తంలో లేలి అంటాడు. బ్రహ్మతో ఆటోమేటిక్గా లేచేవాళ్ళు. 8 పడుకుంటే ఆటోమేటిక్గా 3కి లేస్తావు. లేచేవాళ్ళు, ఆవులన్నిటికీ గడ్డి పెట్టేవాళ్ళు, వీళ్ళు దంచుకొని ఫ్రెష్గా ఫుడ్ చేసుకునేవాళ్ళు. ఆర్గానిక్ ఫుడ్ ఇంట్లోనే తయారయ్యేది, ఎవడు అమ్మే పనే లేదు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు 4 పిల్లలు ఉన్నా 1-2 వ్యవసాయంలో ఉండేవాళ్ళు, ఒకరు బయట ఉద్యోగానికి పోయేవాళ్ళు, ఒకరు పెళ్ళిళ్ళకో ఏదో అట్లా అంటే జాయింట్ ఫ్యామిలీస్ అన్నీ 20 మంది ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు వ్యవసాయంలో చాలా కీ రోల్. అందుకనే వ్యవసాయం చేసేది అద్భుతమైన నెంబర్ 1 పొజిషన్లో ఉండింది. మధ్యస్థంగా వ్యాపారం ఉండింది, అధమ స్థితిలో ఉద్యోగం ఉండింది. అందుకని బతకలేని బడిపందులు ఎందుకురా అని మనం పాత సినిమాల్లో అంతా చాలా డైలాగులు చూసినాం. ఎందుకురా మీరు ఉద్యోగానికి పోతారు, 10 మందికి అన్నం పెట్టే పని మనం చేసుకోవచ్చు కదా అని ఆ డైలాగులన్నీ 40 ఏళ్ల ముందర ఉన్నాయి కదా. సో ఇప్పుడు మాయమైపోయి ప్రతి ఒక్కరు 100 ఎకరాలు ఉండే ఆసామైన ఒక ఫ్యాక్టరీ రూరల్ ఏరియాలో ఏదో వడ్ల మిషనో చెనిక్కాయల మిషన్లో ఉండే ఒక యజమాని కొడుకైనా వాళ్ళు కూడా సిటీలకు వెళ్ళిపోయి ఆ పొల్యూషన్లో ఎట్లో బతకాలంటా ఉంటారు. ఎందుకంటే మామగారు అందరూ పిల్లల్ని అబ్బాయిలకి సిటీల్లో పొల్యూషన్లో ఉంటేనే ఇస్తారు. కానీ విలేజెస్లో ఆనందంగా మన పొలం చేసుకొని ఆ ఏట్లో కాళ్ళు కడుక్కొని ఆ వాన వచ్చి వరద వచ్చినప్పుడు నీళ్ళలో మునిగి అందరు బంధువులతో కలిసి ఆ చెట్టుకి కోతి కొమ్మ, బొంగరాలు, గోలిగుండ్లు, జిల్లం కట్టి ఇవన్నీ ఆడుకుంటే ఆనందంగా ఉండొచ్చు అని తెలియడంలే. ఇప్పుడు తెలిసి అయ్యో మా వాళ్ళందరూ సెల్ ఫోన్ ఉండిపోతూ ఉంటారు, ఎట్లయినా మీరు వాళ్ళకి కొంచెం ఏదైనా ఆల్టర్నేటివ్ గేమ్స్ అవి చూపించండి అని వస్తూ ఉంటే వాడు దాంట్లో నుంచి బయటపడేది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ప్రకృతి వనంలో మేము ఫ్యూచర్లో ఇవి కూడా ప్లాన్ చేస్తాం. అంటే మన పిల్లోళ్ళప్పుడు మనం పెద్దోళ్ళు ఏమేమి చేయొద్దన్నారో అవన్నీ చేపించేదే ఇప్పుడు పని. బొంగరాల ఆట, గోలిగుండ్లు, చింతకొమ్మ పైకి కొమ్మలు ఎక్కేది, చెట్లు కోతి కొమ్మ వచ్చి, ఇవన్నీ గేమ్స్ అనమాట. అంటే 150 రకాల గేమ్స్ కనిపెట్టి ఆడిపిద్దాం, మనం ఆడదాం. పిల్లోళ్ళు కాదు, మనం పిల్లోళ్ళు అయితేనే నా పత్రిక చాలా చెప్పారు కదా, నువ్వు పిల్లోళ్ళలాగా ఉంటేనే నీ మైండ్ యాక్టివ్గా ఉండేది. నేను పెద్దోడు అయిపోయినాను, అది 50 ఏళ్ళు వచ్చేటప్పటికే డాక్టర్ మమ్మల్ని చిన్నగా నడవమన్నాడు అని నడిచే మార్గం అంటే డాక్టర్ చెప్పినాడు వాడు చిన్నగా అయిపోతున్నారు. వీళ్ళ స్కిల్స్ అన్నీ ఎవరితోనూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాయి. రిటైర్ కాకముందనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి పక్కన ఒక అపార్ట్మెంట్ తీసుకొని హాస్పిటల్ చూస్తూ ఉంటాడు, నాకు ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తే వెళ్దామా అని. మరి నీకు రాదు, 80 ఏళ్ళు రాదు అనుకో, రోజు వెయిటింగ్ దానికోసం. ఇన్సూరెన్స్ చేయించుకున్న నుంచి మొదలవుతుంది అడిగి ఇన్సూరెన్స్ వాడుకోవాలి కాబట్టి నీ రీప్లేస్మెంట్ చేయించేయి ముందుగానే, నా పళ్ళు మార్పిచ్చేయి. నేచర్ కూడా ఏజ్ పెరిగే కొద్దికి అంత అరక్క రుచించక చిన్నగా మాంసము చికెన్లు ఏం తినద్దురా నాయన అని పళ్ళు ఊడిపోతే ఏదో గంజి తాగేసి ఆ ఆర్గాన్స్ అన్నీ వీక్ అయింటాయి కదా ఏజ్ పెరిగే కొద్దికి. సో బరువు తగ్గి ఆటోమేటిక్గా హెల్తీగా ఉండేదానికి నేచర్ డిఫైన్ చేస్తుంది. మళ్ళీ మనం పళ్ళు ఇంప్లాంట్ కట్టించుకొని మళ్ళీ ఎమకలు కొరికి మటన్ చికెన్ తింటే ఏమర్థం? అంటే నేచర్కి డెడ్లీ అగెన్స్ట్గా చేస్తాను. సైన్స్ ప్రకారం బతికిన రోజులు అందరూ బాగున్నాం. ఎప్పుడైతే టెక్నాలజీ అనే ముసుగులోకి వచ్చినామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. టెక్నాలజీ ఏం చెప్తుంది? లివర్ పాడు చేసుకో, రిప్లేస్మెంట్ చేద్దాం. హార్ట్ బాగా తిను, చికెన్లు మటన్లు తిను, లోపల బ్లాక్ అయితే మీకు స్టెంట్ వేస్తాం, బ్లాక్ అయితే ఇంకో స్టెంట్ వేస్తాం, లేదా బైపాస్ చేస్తాం, లేదా హార్టే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. నువ్వు విచ్చలవిడితనాన్ని టెక్నాలజీ ప్రోత్సహిస్తుంది. సైన్స్ అట్లా చెప్పదు, నాకు కనెక్ట్ అయి ఉండు, ఐ విల్ డ్రైవ్ యూ అని.
సో మేమంతా సైన్స్కి నమ్ముకొని ఉన్నాం కాబట్టి 10 ఏళ్ళ నుంచి నో ట్యాబ్లెట్. అంతకుముందు అసిడిటీకి అల్సర్కి ఎండోస్కోపీ చేసి అన్ని మందులు తింటానే ఉన్నాం, ఏం పోలే. ఇప్పుడు నో ట్యాబ్లెట్ ఫర్ 10 years. మా హిమోగ్లోబిన్ ఇస్ 15.5. నేను నాన్ వెజ్ నిలిపేసి 30 years అయింది. పల్లెల్లో ఉండేవాళ్ళు వాళ్ళే సొంతంగా న్యాచురల్ వేలో పండించుకొని తినొచ్చు, ఆర్గానిక్గా అంటారు. అట్లే 100 సంవత్సరాలు దేశీ విత్తనాలతో ఆ టమాటాలు పిండితే విత్తనం రెడీ, ఆ బెండకాయలు ఎండబెడితే విత్తనం రెడీ. ఆకుకూరలు అన్ని విత్తనాలు అద్భుతమైన దేశీ విత్తనాలు, దాంట్లో కూడా ఒక రకం కాదు, 10 రకాల టమాటాలు. ఏది పడితే దీని హాస్పిటల్ లక్షలు పెట్టే బదులు వేలల్లోనే ఫుడ్ మంచిగా తినండి అంటారు. వాళ్ళు చిన్న ఏరియాలు అంత వేసుకొని వాళ్ళకి ఆకుకూరలు వాళ్ళు తిని ఆర్గానిక్గా 1 ఎకరంలో అన్ని రకాల పంటలు మీకు ఇంటికి కావాల్సిన మీరు ఇప్పుడైతే మేము ఖాదర్ గారి ఇన్స్పిరేషన్తో మేము ఎక్కువ కొర్రలు సామలు తినమని చెప్తున్నాం. మీరు లోకల్గా మీరు పెద్దలు తింటా ఉండే రాగులు సద్దలు జొన్నలు కూడా తినండి, కానీ ఎక్కువగా ఈ సిరిధాన్యాలు తింటే ఇవి వర్షాధారితంగా పండుతాయి కాబట్టి నీళ్ళు అవసరం లేదు. వేరే రాగులు సద్దలు జొన్నల కంటే తక్కువ నీళ్ళతో పండుతాయి. ఎక్కువ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. దాంట్లో ఉండే ఫైబరు చిన్నగా అరిగి సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఉపవాసం ఉంటే ఏదైతే మంచి జరుగుతుందో ఆటోఫాగే జరిగి క్యాన్సర్ రాకుండా వీక్ సెల్స్ని స్ట్రాంగ్ సెల్స్ తినేస్తాయో అది జరుగుతూనే ఉంటుంది. సో లాంగ్ అవర్స్ ఖాళీగా పొట్టను పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే ఆటోఫాగే జరిగి మీ వీక్ సెల్స్ నశించిపోతాయి. మనము ఉపవాసం అంటే ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు, చిత్రాన్నం తినొచ్చు, అన్ని తినొచ్చు, ఓన్లీ రైస్ మాత్రం తినకూడదు. ఇదే విచిత్రం, ఫ్రూట్స్ అన్ని తినొచ్చు, అంటే పంచపచ్చ ప్రాణాలు తినొచ్చు, రైస్ తప్ప. అదట ఉపవాసం అవుతుంది. ఉపవాసం అంటే ఫుడ్ లేకుండా చాలా ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. ఎలకలకైనా కుందేళ్ళకైనా దేనికైనా ఏదైతే తక్కువ ఫుడ్ ఇచ్చి ఎక్కువ స్టార్వ్ చేశారో అవి ఎక్కువ రోజులు బతికినాయి. బాగా పెట్టిండేటివి శ్రద్ధాంజలి అయిపోయినాయి. అంటే మనము సొసైటీలో కూడా ఇట్లా సన్నం కనపడకూడదు, రౌండ్గా లావుగా ఉండాలా, బెలూన్ బాగా ఆరోగ్యంగా ఉంటాడని లెక్క. వాడికి బాగా బెలూన్ ఊపితే డామ్ అని బెల్లెట్టి పేలిపోయి వాడి ఊరి సందులో ఒక ఎలక్ట్రిక్ పోల్కి శ్రద్ధాంజలిని వేస్తారు, అయిపోయింది కథ అంతా. సో మనము ఎనర్జెటిక్గా ఉందామా లేదా అని ఇంపార్టెంట్. అదే సినిమాలో డైరెక్ట్ చెప్పినట్లు నువ్వు బుల్లెట్ ఎన్ని కాల్చినా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. నువ్వు ఎనర్జెటిక్గా ఉందా లేదా చాలా ఆయన అంటే మేము సన్నకుండా ఏం షుగరా అంటారు. మాకు షుగర్ ఎట్లా వస్తుంది? తిన్న తర్వాత తినేదానికంటే ముందు తిన్న తర్వాత ఇంకా తగ్గిపోతూ ఉంది. దోశ వేసినప్పుడు నీళ్లు పోస్తే పස්සని ఎగిరిపోయినట్టు ఫుడ్ పడతానే మాకు ఆటోమేటిక్గా డైజెషన్ అయిపోతుంది. సినిమా అంటే గుర్తుంది, ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ అని ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఎందుకు ఇంత హెల్తీగా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు పొద్దు నుంచి అంటే నేను తినను కాబట్టి అంటాడు వాడు. ఫుడ్ తినడు రామ్ గోపాల్ వర్మ, ఫుడ్ తినడు. ఎప్పుడో ఒకసారి ఆకలి వేసినట్టు అనిపిస్తే కనుక ఇరిటేటింగ్ ఉంటుందంట. ఇరిటేటింగ్ ఉన్నప్పుడు 2 బ్రెడ్ ముక్కలు తినేసి కూర్చుంటాడంట మళ్ళీ, అంతే. ఫుడ్ తినను కాబట్టి నేను ఇంత యాక్టివ్గా ఉంటాను అంటాడు. అసలు రెగ్యులర్ ఫుడ్ తినే అలవాటే లేదంట ఆయనకి. ఇన్ని పూటలు తినాలి, ఈ టైంకి తినాలి ఏం లేదంట. అప్పుడో ఒకసారి ఆకలి వేసినప్పుడు. కానీ అంటే ఇది ఎంత నిజమో తెలియదు, డిబేటబుల్ ఇది. ఎందుకంటే సృష్టిలో ఉండే ప్రతి జంతువు రైట్ ఫుడ్ తింటుంది. అది 2 రోజులకోసారో 3 రోజులకోసారో నెలకోసారో కూడా తింటుంది. ఇప్పుడు కొండ చిలువ ఒక జింకనో ఏదైనా మింగేసింది అనుకోండి, 2 నెలలు 3 నెలలు అవసరం లేదు దానికి ఫుడ్. చీట ఎగిరి పోయి పట్టుకుంటుంది, జింక తింటుంది, ఫుల్గా తింటుంది, 2-3 రోజులు మళ్ళీ తినదు. సో అట్లా రైట్ ఫుడ్ తినాలనేది ప్రతి జంతువుకు డిఫైన్ అయితే మనం కూడా రైట్ ఫుడ్ తినాలా. అదే టైం చూసుకొని తినే పని లేదు, 1 గంట అయింది కదా అని. సో రైట్ ఫుడ్ అంటే ఏంది? ఏ ఫుడ్ తింటే మనకు 8 to 12 hours ఆకలి లేకుండా ఉంటుందో అది రైట్ ఫుడ్.